హలో గైస్, ఈరోజు నేను కార్తీక పూర్ణిమ పూజ చేసుకున్నానండి. శివునికి, విష్ణుదేవునికి. తర్వాత పొద్దున్నే దీపం ముట్టించానండి. పొద్దున్నే మార్నింగ్ 4 o'clockకి లేసి దీపం ముట్టించుకున్నాను, కార్తీక దీపం. తర్వాత మా ఆయన కూడా ముట్టించాడు. తర్వాత గుడికి వెళ్ళామని మా పాప నేను వెళ్ళి ఉసిరికాయ దీపం ముట్టించాము, దీపదానం చేసాము. తర్వాత అమ్మవారి గుడిలో ఆకాశ దీపం పెట్టారండి. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఆడ ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టామండి. ఇలా పెట్టాము. తర్వాత అమ్మవారి దర్శనం అయినాక ఆడ ఆకాశ దీపం పెట్టారండి. మా పాపకి తెలియదండి, చిన్నప్పుడు చూసింది. ఈసారి తీసుకెళ్ళి చూపించి ఆమెకి ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చూసింది తను కూడా. ఏంటిది మమ్మీ ఆకాశ దీపం అంటే చెప్పాను అనమాట. ఇలా ఉంటుంది పాప, కార్తీక పూర్ణిమ రోజు పెడతారు చూడు అంటే చూసింది, దర్శనం చేసుకుంది. దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా బాగా అనిపించిందండి. పంతులు గారు పూజ చేశారు. అందరం ఆయిల్ వేసాము. అందులో ఆయిల్ వేసి, అక్షంతలు వేసి, పువ్వులు వేసి దాని చుట్టూ తిరిగామండి. 5 సార్లు చుట్టూ తిరిగి తర్వాత ఆవతిచ్చి అందరికీ తర్వాత దీపాన్ని పైకి తీసుకెళ్ళారండి. హ్యాంగ్ చేశారు. అందరం ఆరతి తీసుకున్నాక దాన్ని లాక్ చేశాడండి. దీపాన్ని లాక్ చేసి గట్టిగా దారంతో కట్టేసి పైన లాగారండి. లాగి దండ కూడా వేసారండి. దండ వేసి దాన్ని బాగా డెకరేషన్ చేసి మొక్కినామండి. అందరం శివాన్ని మొక్కి పైకి లాగారండి దాన్ని. చాలా మంచిగా అనిపించిందండి. అందరు వచ్చారండి. అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను మా పాప వెళ్ళాము. మా పాప ఫస్ట్ టైం అండి చూడడం. తను తెలియదండి ఆకాశ దీపం అంటే ఏంటిది. తను చూపించాను. ఓ మమ్మీ ఇదేనా, ఇలా ఉంటుందా అన్నది. అందరం ఇలా మొక్కాము. తర్వాత పైకి లాగారండి. లాగేసి పైన కట్టేశారు ఆకాశ దీపాన్ని. కార్తీక పూర్ణిమ రోజు దీన్ని దర్శనం చేసుకోవాలండి, చాలా మంచిది అన్నీ. అలా వెళ్ళి దర్శనం చేసుకుని, దీపాలు పెట్టేసి, అమ్మవారి దర్శనం చేసుకుని, శివయ్య దర్శనం చేసుకుని మొక్కేసి వచ్చామండి. చాలా బాగా అనిపించిందండి. పండగలాగా అనిపించిందండి. మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా దర్శించుకోండి నేను చూపించిన వీడియోని. అమ్మవారిని చూడండి. మా ఇంటి దగ్గర అమ్మవారు ఆకాశ దీపాన్ని చూడండి. ఇలా హ్యాంగ్ చేశారు పైన. వేప చెట్టు ఉంటుందండి, వేప చెట్టుకి కట్టేశారు అనమాట. చాలా బాగుండండి. చీకట్లో చాలా మంచిగా అనిపిస్తుండే.